ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని కడుపుకు అన్నం తిని వార్తలు రాయమని అనేక సందర్భాల్లో చెప్తానే ఉన్నాం. ఆయన ఓపెన్గానే చెబుతున్నాడు, కడుపుకు అన్నం తిని ఎటు వార్తలు రాయం, మేము ఇలానే రాస్తామని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరొకసారి కడుపుకు అన్నం తినకుండా ఏదైతే గడ్డి తిని అశుద్ధం తిని రాసినటువంటి వార్త. సిమెంటు స్కామ్లో భారతి అని హెడ్డింగ్ పెట్టి పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం, నాడు సిమెంట్ కొనుగోలులో భారతికి పెద్దపేట, అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు, భారతీయ సిమెంట్స్కు 165 కోట్లు చెల్లింపులు, అదనంగా 110 కోట్లు బిజినెస్, జగన్ కుటుంబానికి ఆయాచిత లబ్ధి, పైగా టన్ను ధర అధికంగా 60 రూపాయలు చెల్లించారు, భారత కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు, ఆలస్యంగా వెలుగులోకి విజిలెన్స్ నివేదిక, బంధుప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టు వెల్లడి అని హెడ్డింగ్ పెట్టావు కదా. ఇది ఎందుకు రాశారంటే ఈరోజు వార్త, హెరిటేజ్ అనేటటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారు వారి భార్య భువనేశ్వర్ గారు నడుపుతున్నటువంటి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ పేరుతో తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యిని సప్లై చేస్తున్నారనేది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అంట భారతీయ సిమెంట్స్లో ఏదో జరిగిపోయింది, ఏదో స్కామ్ జరిగిందని ఒక తప్పుడు రాత. దీనికి తప్పుడు రాతకి నిదర్శనం ఏంటో వీళ్ళ మాటలోనే అర్థమైంది. చూడండి, అధికారం వాళ్ళదే, మీడియా వాళ్ళదే, ఇంకేముంది, ప్రభుత్వ ప్రకటన రూపంలో 100 కోట్లు సంపాదించారు. ఇప్పుడు మీరు కదా ప్రభుత్వ ప్రకటన రూపంలో అర్హత లేనటువంటి నీ బూతు పత్రికకి ప్రభుత్వ యాడ్లు ఇచ్చి 100 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది నీ ఆంధ్రజ్యోతికి కదా, అర్హత లేనటువంటి పత్రికకి. 2, అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే, ఎదురేముంది, లెక్కకు మిక్కిలి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారని రాసావు కదా. అసలు ఈ వార్త ఈ కడుపుకి అన్నం తిని ఎందుకు రాయట్లేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్నానంటే, ఆ రోజు 31 లక్షల మందికి ఇల్లు కట్టించాలనేటటువంటి లక్ష్యంతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇల్లు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం స్టార్ట్ చేస్తే దాంట్లో సిమెంట్ కంపెనీలు ఎవరో కూడా, ఎందుకంటే తక్కువ రేటుకి ప్రభుత్వానికి తక్కువ రేటుకి సప్లై చేస్తాయి సిమెంట్ కంపెనీలు, దానికి ఎవరో ముందుకు రారు. ఏదో తక్కువ ఇస్తామండి మేము అంతంత ఇవ్వము అంటారు ఎవరైనా, ఎందుకంటే వాళ్ళకి లాస్ కాబట్టి. సో ఆ రోజు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందరు సిమెంట్ కంపెనీ ప్రతినిధులందరితో మాట్లాడి, అయ్యా ఇది పేదలకు సంబంధించి కట్టించేటటువంటి ఇల్లు, మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని తక్కువ రేటుకి సప్లై చేయమని అంటే, ఆ రోజు ఏదైతే భారతీయ సిమెంట్స్తో పాటు ఇండియా సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ సప్లై చేశారు ప్రభుత్వానికి. మిగిలిన కంపెనీలు కూడా మొత్తం సప్లై చేసినాయి. చూడండి, వీళ్ళు రాసిన దాన్ని బట్టే మీకు క్లియర్గా దొరికిపోతారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం 18 సిమెంట్ తయారీ కంపెనీల నుంచి మొత్తంగా 22,64,855 టన్నుల సిమెంట్ను కొనుగోలు చేశారు. మొత్తంగా 18 సిమెంట్ కంపెనీల నుంచి 22,64,857 టన్నులు. దాంట్లో భారతీయ సిమెంట్స్ నుంచి 3,31,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. సో కానీ అత్యధికంగా 3,31,000 కోట్లు, 3,31,528 టన్నుల సిమెంటు కొనుగోలు చేశారనేది రాశారు కదా, 3,31,528 టన్నుల సిమెంట్ని. ఇక్కడ మీరు రాసిన దాని ప్రకారమే చూడండి, మొదటి బస్తా ధరను పీపీసీ రకానికి 225 రూపాయలు, అంటే పీపీసీ రకానికి సంబంధించినటువంటి సిమెంట్ బస్తాను 225 రూపాయలకి, అలానే ఓపీసీకి సంబంధించినటువంటి సిమెంట్ని 235 రూపాయలకి ఏదైతే కొనుగోలు చేశారో నిర్ణయించారు. అయితే బస్తాకు 3 రూపాయలు ఎక్కువగా చెల్లించారు అని రాశారు. అంటే 228 రూపాయలు పీపీసీ రకానికి, ఓపీసీ రకానికి 235 రూపాయలు. కానీ మార్కెట్ ధర ఎంత ఉంది, ఓపీసీ రకం 280 రూపాయలు ఉంది, పీపీసీ రకం సిమెంట్ బస్తా 330 రూపాయలు ఉంది ఆ రోజు మార్కెట్ ధర. మరి 280 రూపాయలు ఉన్నదాన్ని 228 రూపాయలకో, 330 రూపాయలు ఉన్నది 235 రూపాయలకో కొనుగోలు చేస్తే తక్కువ కొనుగోలు చేసినట్ట, ఎక్కువ కొనుగోలు చేసినట్ట, ఓ బూతు కిట్టు, కడుపుకు అన్నం తినకుండా అశుద్ధం తినే బూతు కిట్టును అడుగుతా ఉన్నా. మీరు అన్నట్టుగా మార్కెట్ రేటు 330, 350 కొనుగోలు చేస్తే స్కాము, 330, 235 రూపాయలు కొనుగోలు చేస్తే ఎట్టా స్కామ్ అయింది. అదేవిధంగా 280 రూపాయలది 228 రూపాయలకు కొనుగోలు చేస్తే ఎట్టా స్కామ్ అయింది బూత్ కిట్టు. చూసుకోబడాలా, రాత్రి కొద్దిగా ఎక్కువ వేసేటప్పటికి ఏం రాస్తున్నావో వార్తలు మర్చిపోతున్నావా, కొద్దిగా తగ్గించు రాత్రిపూట సిట్టింగ్ కొద్దిగా తగ్గితే వార్తలు కరెక్ట్గా వస్తాయి. రోజు తప్పుడు ప్రచారం భారతీయ సిమెంట్స్ మీదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీదో నువ్వు బతుకు, నువ్వు కడుపుకు అన్నం తిను అనే 100 సార్లు చెప్పేది. అందుకనే అశుద్ధం తింటే ఎట్లాంటి వార్తలు రాస్తావు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భారతీయ సిమెంట్స్తో పాటు అనేక సిమెంట్ కంపెనీలు ఆ రోజు
ప్రభుత్వానికి తక్కువ రేటుకి సప్లై చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి అయ్యా ఇది పేదలకు సంబంధించిందని చెప్పారు. తక్కువ రేటుకి సప్లై చేస్తే స్కామ్ అంటావు, నువ్వు మనిషివా ఇంకేమన్నానా? సో ఇకనైనా బూతు వార్తలు ఆపి సో ముందే నీ కథ ఎందుకు చూసుకోమని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చెప్తా ఉన్నాం. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈరోజు హెరిటేజ్ గురించి డైవర్ట్ చేయడానికి ఈరోజు భారతీయ సిమెంట్స్ మీద తప్పుడు వార్త రాశారనేది క్లియర్గా అర్థమైపోతా ఉంది.